మనకి ఈరోజు లార్డ్స్ వేదికగా డే 3 కంప్లీట్ అయిపోయింది కదా. మరి డే 3లో హైలైట్ సీన్స్ ఏం జరిగినాయి భయ్యా అనేది కనుక నువ్వు అడిగితే సో దాని గురించే మాట్లాడదాం, జాగ్రత్తగా విను. మనకి ఈరోజు బ్యాటింగ్లో చూసుకుంటే ముగ్గురు బ్యాట్స్మెన్స్ గురించి మనం మాట్లాడాలి. ఒకటి కేఎల్ రాహుల్, రెండోది రిషబ్ పంత్, మూడోది వచ్చేసరికి రవీంద్ర జడేజా. వీళ్ళ స్కోర్లు చూసుకుంటే కేఎల్ రాహుల్ 100 రన్స్ కొట్టాడు, రిషబ్ పంత్ చూసుకుంటే 74 రన్స్ కొట్టాడు, రవీంద్ర జడేజా చూసుకుంటే 72 రన్స్ కొట్టాడు. అయితే ఇక్కడ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఏకంగా 142 రన్స్ పార్ట్నర్షిప్ బిల్ అయింది. దాంట్లో కూడా మరి 74 రన్స్ రిషబ్ పంత్ కొట్టాడు అనమాట. అయితే రిషబ్ పంత్ లంచ్ బ్రేక్ ముందు అనవసరమైన రన్కి తిరిగి మరి వికెట్ బారేసుకున్నాడు. అది కనుక అవుట్ అయిపోయినట్టయితే ఇంకో 3 బంతులు ఉంటే వెళ్ళి లంచ్ బ్రేక్కి వెళ్ళిపోయాడు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తే ఈజీగా సెంచరీ కొట్టుకున్నాడు. అలా చేయకుండా మనోడికి తొత్తర ఎక్కువ కదా. సో మరి తొత్తరలో వెళ్ళాడు, రన్అట్ అయిపోయాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. అయితే మరి దాని తర్వాత కేఎల్ రాహుల్ కూడా దీంతో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే 2021లో అతనే లాస్ట్ టైం మరి ఈ గ్రౌండ్లో మన ఇండియన్ టీం తరఫున సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ మళ్ళీ ఇప్పుడు సెంచరీ కొట్టాడు అనమాట. అయితే మరి దీంతో అతను ఓవరాల్గా మరి టెస్ట్ క్రికెట్లో 10 సెంచరీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ వాళ్ళ బౌలింగ్ విషయం కనుక ఒకసారి చూసామనుకోండి, వాళ్ళ బౌలింగ్లో మరి క్రిస్ వోక్స్కి 3 వికెట్లు పడినాయి. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ అలాగే స్టోక్స్కి 2 వికెట్లు పడినాయి అనమాట. దాని తర్వాత వచ్చేసరికి మనకి బ్రైడెన్ కార్స్ అలాగే షోయబ్ బషీర్ వీళ్ళిద్దరు కూడా తలో వికెట్ పడింది అనమాట. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే మన వాళ్ళు 387 రన్స్కి ఆల్అవుట్ అయ్యారు. మరి వాళ్ళు చూసుకున్నా సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో సేమ్ ఇదే విధంగా 387 రన్స్కి ఆల్అవుట్ అయ్యారు. కాబట్టి ఇటువంటి సినారియోస్ ఇది ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో మరి 2 టీమ్స్ కూడా మరి సేమ్ రన్స్కి ఆల్అవుట్ అవడం అనేది మనకి ఎప్పుడో 2015లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అయిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ప్రెజెంట్ చూసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ వచ్చేసారు. బ్యాటింగ్లో చూసుకుంటే ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయింది. ఆ ఓవర్ కూడా బుమ్రానే వేసాడు అనమాట. మరి బుమ్రా ఫస్ట్ ఓవర్లో క్రాలీ బ్యాటింగ్ చేస్తుంటే క్రాలీ 2 రన్స్ కొట్టాడు. ఫస్ట్ ఓవర్లో 2 రన్స్ వచ్చినాయి. సో దీంతో వాళ్ళైతే 2 రన్స్ లీడ్లో అయితే ఉన్నారనమాట. సో మరి ఈ రోజు జరిగిన సినారియో ఓవరాల్ సినారియో అయితే ఇదనమాట.